ఓం సాయిరామ్. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? మీ అందరూ కూడా సంతోషంగా, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని, సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతూ ఉన్నాను. ఇక ఈరోజు వీడియోలో సాయినాథుని సందేశం ఏమిటి అంటే, చివరిసారిగా నేను చెప్పే మాటను జాగ్రత్తగా ఆలకించు. నీ కష్టాలన్నీ కూడా బూడిద పాలు చేయబోతూ ఉన్నాను. మనసు పెట్టి నేను ఏమి చెప్పబోతున్నానో విని ఆలకించు అని అంటున్నారు. మరి ఈ సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మన ఛానల్ను కనుక ఎవరైతే కొత్తగా చూస్తూ ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని, వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సాయినాథన్ సందేశం ఎప్పుడూ కూడా 10 మందికి ఉపయోగకరంగా ఉంటుంది అని చాలామంది కామెంట్లో చెప్తున్నారు, ఫోన్ చేసి మరీ చెప్తూ ఉన్నారు. అసలు ఎంతగా అంటే వాళ్ళ మాటలు ఒక్కొక్కటి వాళ్ళ వింటూ ఉంటే నిజంగా సాయినాథుడు ఇంత మంచి సందేశం ద్వారా వాళ్ళకు ఒక వెలుగు అనేది వాళ్ళ జీవితాల్లో కనిపిస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉందండి. అదే మనం వారి దగ్గర నుంచి కోరుకునేది. కనుక అంతగా నచ్చినప్పుడు మీరు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు. ప్లీజ్ అండి, తప్పకుండా మీరు ఇచ్చే చిన్న లైక్ చాలా సపోర్ట్గా నాకు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మర్చిపోవద్దండి. అయితే సాయినాథుని సందేశం తెలుసుకుందామా? మరి బిడ్డ, నువ్వు చివరిసారిగా నేను చెప్పే మాటను జాగ్రత్తగా ఆలకించు. నీ కష్టాలన్నీ కూడా బూడిద పాలు చేయబోతూ ఉన్నాను. నీ మనసులో నా పైన ఉన్నటువంటి భక్తి, ప్రేమ, అభిమానము ఇవన్నీ కూడా నాకు తెలుసు. మరి నీకు మాత్రం నా పూజలు, అభిషేకాలు చేస్తే మాత్రమే నా కరుణ కలుగుతుంది అని భావన ఏర్పడిందా? సరే, ఇవన్నీ కూడా నీ తృప్తి కోసం చేసుకో. నేను ఏవి కూడా కాదనను, ప్రతి ఒక్కటి కూడా స్వీకరిస్తాను. నీకైతే ఒక విషయం చెప్తాను. నాకు నువ్వు చేసే సేవ కానీ, పూజ కానీ, ఇచ్చే కానుక కానీ ఇవన్నీ కూడా నీ మనసును సంతృప్తిపరుస్తాయి. తరువాత నీ మనసు ప్రశాంతత పొందుతుంది. దానివల్ల నువ్వు సరైనటువంటి ఆలోచన చేస్తావు. ఏదైనా కానీ నీ మనసులో ఉన్నటువంటి భావాలను పట్టే ఉంటుందని తెలుసుకో. నా పూజ నీకు మానసిక దృఢత్వాన్ని పెంచుతుందని, అలాగే నాపై ఉన్నటువంటి భక్తి, ప్రేమ ఇవన్నీ కూడా నీకు ప్రశాంతతను చేకూరుస్తాయని నువ్వు ఎన్నోసార్లు నాతో అంటూ ఉంటావు. నిజంగా చాలా సంతోషం. నీకు అనుమానం రావచ్చు, నేను నీ పూజలకు సంతృప్తిగానో సంతోషంగానో లేనో ఏమో అని. చాలా తృప్తికరంగా ఉన్నాను, చాలా సంతోషంగా కూడా ఉన్నాను. నీ సేవల పట్ల, నువ్వు చేసేటటువంటి ప్రతి సేవ, అలాగే నువ్వు చూపేటటువంటి ప్రేమ, భక్తి ఇవన్నీ కూడా నీకు చాలా ఇష్టదాయకం. నువ్వు నా తల్లి వలె అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి నువ్వు నా దరికి రాగానే నేను ఎంత ఆనందపడిపోతూ ఉంటానో తెలుసా? మరలా నిన్ను ఎప్పుడు నా దర్శనానికి నా తల్లి వస్తుందా అని గమనించుకుంటూ ఉంటాను. నువ్వు నా దర్శనానికి వచ్చినప్పుడు నా మొహంలో ఎంతో ఆనందం కనిపిస్తుంది. నువ్వు చేసే పూజలు నీకు బాబా నాతోనే ఉన్నారు అనే ధైర్యాన్ని కలిగేలా చేస్తాయి. నాకు నా తల్లి ఆనందం ముఖ్యం కనుకనే నువ్వు సంతోషంగా ఉండేలా నేను ఎప్పుడు చూసుకుంటాను. ప్రస్తుతం నీకు ఉన్నటువంటి సమస్యలు కానీ, బాధలు కానీ ఇవన్నీ కూడా నిన్ను బాధించవచ్చు, కానీ అవన్నీ కూడా ఈ బాబాను చూసి పరారైపోతాయి. జీవితంలో ఎదురయ్యే ప్రతి బాధ కూడా ఒక అనుభవాన్ని ఇస్తుంది. ప్రతి అనుభవం కూడా ఒక జ్ఞాపకాన్ని మిగులుస్తుంది. అలాంటి ప్రతి గుణపాఠం మీరు మారేందుకు ఒక బంగారు బాట అవుతుంది. ఇవాళ వచ్చిన అవకాశాన్ని మరలా రేపు రాకపోవచ్చు. అందుకే ఎప్పుడు కూడా వచ్చినటువంటి అవకాశాన్ని వాయిదా వేద్దామనే ఆలోచనలన్నీ కూడా పక్కన పెట్టి నీకోసం అంది వచ్చినటువంటి అవకాశాన్ని తప్పకుండా నువ్వు అదే సమయానికి సద్వినియోగం చేసుకోవాలి. బాబా, నాకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచు. నాకు పిల్లలే కదా నా జీవితం, పిల్లలే నా జీవితం, వాళ్ళని చూసుకుని బ్రతికేస్తాను చాలు అని అంటూ ఉంటావు కదూ. నీకు కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. పిల్లలు మీ జీవితం కాదు, పిల్లలు మీ జీవితంలో ముఖ్యమైనటువంటి భాగం. కానీ పిల్లలు మాత్రమే మీ జీవితం కాదు. ఏ రోజైతే మీరు మీ పిల్లల్ని మీ జీవితంగా మార్చుకుంటారో మీకోసం మీరు బ్రతకడం కూడా మానేస్తారు. మీరు మరచిపోయేది ఏంటి అంటే, ఒక వయసు తర్వాత పిల్లలు వారి జీవితాలు వారు బ్రతకటం మొదలు పెడతారు. అప్పుడు వారి జీవితంలో మీ పాత్ర చాలా తగ్గిపోతుంది. అప్పటికే మీరు మీ ఉనికిని కోల్పోయిన వారు అవుతారు. భరించలేనంత ఒంటరిదనాన్ని అప్పుడు నువ్వు అనుభవించాల్సి వస్తుంది. కనుకనే మీ పిల్లల అవసరాలను చూసుకుంటూ ఉండు. నీకంటూ కొన్ని వ్యాపకాలు, నీకంటూ ఒక జీవితాన్ని నీకు నువ్వుగా సృష్టించుకో. నీ జీవితంలో నీకు
నీ అవసరం తప్పకుండా ఉంది అనే విషయాన్ని మరచిపోవద్దు. ప్రతిరోజు కూడా నీవు నా వద్దకు వచ్చి మొరపెట్టుకునేది కూడా అదే కదా. నీ ఆరోగ్యం గురించి ఏనాడు అడగలేదు, అలాగే నీ సంతోషం గురించి కూడా ఎప్పుడు అడగలేదు. ఎప్పుడు నా పిల్లలు బాగుంటే చాలు అనే కదా నువ్వు అడుగుతావు. నేను నీ బాగు కోరేవాడిని కనుకనే నీ పిల్లల బాగు మాత్రం ఎందుకు కోరను అనుకుంటున్నావు? నాకు నువ్వు ఒకటి, నీ పిల్లలు ఒకటా చెప్పు. నాకు నువ్వెంతో, నీ పిల్లలు కూడా అంతేనమ్మా. ఇప్పటికే జీవితంలో ఒక బంధాన్ని కోల్పోయి నువ్వు ఎంత నరకాన్ని అనుభవించావో నేను అర్థం చేసుకోగలను. అలా గతం గురించో లేదంటే నీ నుండి దూరమైనటువంటి బంధం గురించో ఆలోచిస్తూ ఉండవద్దు. వాటి వలన నీకు కన్నీరు తప్ప ఇక ఏమీ రాదు. భవిష్యత్తు గురించి ఆలోచించకు. ఎప్పుడు కూడా భయం వేస్తూ ఉంటుంది. చిరునవ్వుతో ఎప్పుడు జరిగే దానిని గురించి ఆస్వాదిస్తూ ఉండాలి. అప్పుడు సంతోషము, ప్రశాంతత నీ సొంతం అవుతుంది. అంతే తప్ప రాబోయేటటువంటి భవిష్యత్తు గురించి ఇప్పటి నుండి ఆలోచనలు చేస్తూ నీ మనసును మాత్రం పాడు చేసుకోవద్దు. భవిష్యత్తులో నా బిడ్డకు ఎలా ఉంటుందో, నా బిడ్డ ఎలా ఉంటాడో అనే విషయాల గురించి పట్టించుకోవద్దు. ఎప్పుడు కూడా మనసును ప్రశాంతంగా ఉంచుకో. మంచి ఆలోచనలే చేస్తూ ఉండు. నిజమే, నువ్వు అన్నట్లుగా సమాజం చాలా మారిపోయింది. ఇప్పుడు ఉన్నట్లుగా రేపు ఉండట్లేదు. అలాగే పిల్లల ప్రవర్తనలో కూడా మార్పు రావచ్చు. కనుక ఇప్పుడు భగవంతుడు నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నువ్వైతే చాలా చక్కగా నిర్వర్తిస్తున్నావు కదా. నీపై పెట్టినటువంటి కర్తవ్యాన్ని నువ్వు చాలా చక్కగా అమలు చేస్తూ ఉన్నావు. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్నీ చక్కగా అమరుస్తూ ఉన్నావు. చివరికి నీకేం కావాలి అనే విషయం కూడా మరచిపోతూ ఉన్నావు. కాస్త నీ ఆరోగ్యం గురించి కూడా పట్టించుకో. ఎంత కోటీశ్వరులైనా సరే కొనలేనిది ఏదైనా ఉంది అంటే అది ప్రశాంతమైనటువంటి నిద్ర మాత్రమే. నీకు ఉన్నటువంటి ఆలోచనలతో ఇప్పటికే ప్రతిరోజు కూడా రాత్రనక పగలనక అవే ఆలోచనలు, ఏవేవో కలలు, అలాగే పిచ్చి పిచ్చి ఆలోచనలతో నీ మనసంతా కూడా గందరగోళంతో నిండిపోయి ఉంది. ముందు జరగబోయే దాని గురించి నువ్వు ఆలోచించకు. ప్రస్తుతం నీకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా శాశ్వతంగా బూడిద పాలు చేసేస్తున్నాను. సరేనా? నీకున్నటువంటి ఆర్థిక పరిస్థితిని తప్పకుండా మెరుగుపరుస్తాను. అలాగే నీ బిడ్డల భవిష్యత్తు గురించి కూడా నువ్వేమీ బాధపడనవసరం లేదు తల్లి. వారికి తోడుగా అండగా నా అనుగ్రహం వారికి ఎప్పుడు కూడా నిండుగానే ఉంటుంది. నీకు ఉన్నటువంటి ఆలోచనలన్నీ వదిలేసి ముందు నువ్వు కడుపు నిండా అన్నం తిని హాయిగా నిద్రపో. తెలిసి చేతులారా మంచి మనసును పాడు చేసుకోవద్దు. జరగవలసినటువంటి సమయానికి ప్రతి ఒక్కటి కూడా జరిగేలా నేను చేస్తాను కదా. ఏది కూడా ఆగమంటే ఆగదు, ఏది కూడా జరిగిపోవాలని జరగదు. నీ ఇష్టదైవాన్ని, నీకు ఎవరైతే చాలా ఇష్టం దైవం అంటావో వారిని ప్రతిరోజు కూడా ప్రార్థిస్తూ ఉండు. అంతే, అంతకు మించి నువ్వు చేయవలసినటువంటి పెద్ద పెద్ద పరిహారాలు కానీ పూజలు కానీ ఏమీ లేవు. మనస్ఫూర్తిగా నీ మనసారా నీ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ ఉండు. తట్టుకోలేనంత కష్టం నీ వద్దకు వచ్చినప్పుడు నీకు తోడుగా అండగా ఆ భగవంతుడే నిన్ను రక్షిస్తాడు. కొన్నిసార్లు నేను నా భక్తుని కానీ నా భక్తురాలను కానీ నిరాశకు గురి చేస్తూ ఉంటాను. కానీ అక్కడ నా భక్తుడిగా నా నుండి ఆశించే దానికంటే నాకు ఎక్కువ ఇవ్వాలి అని నేను అనుకుంటాను. కనుకనే దాని వెనుక కారణం నా భక్తుడి అవసరం అదేమిటో నాకు తెలుసు. కనుకనే ఏ పరిచయం అయినా కావచ్చు లేదా ఏ బంధమైనా కావచ్చు, మనతో ఎంతవరకు అది ప్రయాణిస్తుందో మనకు కూడా తెలియకపోవచ్చు. కనుకనే ఎన్ని రోజులైతే భగవంతుడు మనకు ఈ జీవితాన్ని ఇస్తాడో అన్ని రోజుల్లో సగం రోజులు మన ఆలోచనలకు లేదంటే మన ఆందోళనలకు మన సమస్యలకు చోటు ఇస్తున్నాం తప్ప ప్రశాంతమైనటువంటి మనసుతో మన వద్దకు వచ్చినటువంటి వారిని దూరం చేసుకుని అన్నీ కూడా ఏ విధంగా వాటిని దగ్గర చేసుకోవాలని మాత్రం ఆలోచించడం లేదు. కేవలం వాటి నుంచి తప్పించుకోవాలని మాత్రమే చూస్తూ ఉంటున్నారు. కొంతమంది అలాంటి వాటి సమస్యలను కానీ కష్టాలను కానీ దూరం అవుతున్నాయి అని కనిపించినప్పటికీ కూడా అవి ఏమాత్రం దూరం కాకపోగా వారిని ఇంకా బాధ పెడుతూ ఉంటున్నాయి. కాబట్టి మంచి మనసుతో ప్రశాంతంగా ఉండండి. అన్నీ కూడా జరగవలసిన సమయానికి నేను జరిపిస్తానని మీకు నేను హామీ ఇస్తున్నాను. మీకు నా ఆశీర్వాదములు ఇస్తూ ఉన్నాను అని సాయినాథుడు అత్యద్భుతమైన సందేశం మనకు అందించారు కదా ఫ్రెండ్స్. మరి మీ అందరికీ కూడా ఆ సందేశం నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి. మరొక చక్కని బాబావారి సందేశంతో మరలా మీ ముందుంటాను. అప్పుడు వరకు అందరికీ నమస్కారం అండి. ఓం సాయిరామ్. సర్వే జనా సుఖినో భవంతు.